హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్స్ ఛానల్. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మేమైతే టెంపుల్కి వెళ్ళాము, మా వారు నేను కలిసి ఇద్దరం వెళ్ళాము. చూసారా మా ఊర్లో ఎంత టెంపుల్ కాడికి వెళ్ళి మేమైతే ఇంకా మా వారైతే కాలు కడుక్కుంటున్నారు, నేను కడుక్కొని ఇంకా ఇంట్లో లోపలికి వెళ్తున్నా. టెంపుల్కి వెళ్తున్నాము. లోపల చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో. అండ్ మా వారైతే వీడియో తీస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ చాలామంది వచ్చారు. ప్రజెంట్ అయితే గురు పౌర్ణమి కదా, అందరూ. నాకు చాలా ఇష్టం సాయిబాబా అంటే, అందుకని మేము ఇయర్ అలానే వస్తాము. మేము డైలీ గురు పౌర్ణమి రోజు వచ్చి ఇలా మొక్కుకొని మంచిగా కొబ్బరికాయ కొట్టి వస్తాము. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని వస్తున్నారు జనం అందరూ. ఇక్కడేమో ఇటు సైడ్ ఏమో ఇటు పక్కన సాయిబాబా ప్రవచనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ పూజారి గారు అయితే చూడండి ఎక్కడ కనబడుతున్నారా, పైన అందరు ఇక్కడే లేడీస్ మొత్తం ఇక్కడ కూర్చున్నారు, జెంట్స్ అటు పక్క ఉన్నారు. చూడండి మొత్తం చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సాయిబాబా గురించి, అసలు ఎలా ఏంటని మొత్తం వివరిస్తున్నారు. మేమైతే కాసేపు చూసి, మా వారు వీడియో తీశారు, కాసేపు చూసి మళ్ళా సాయిబాబా లోపలికి అయితే వెళ్ళాము. సాయిబాబా గుడి లోపలికి అయితే వెళ్ళి అక్కడ అర్చన అయితే చేయించుకొని అందరు కూర్చున్నారు. చూసారా లోపల అగో సాయిబాబా. ఓకే, ఇక్కడైతే చూసారు ఎంత బాగుందో సాయిబాబా. చూడండి ఎంత బాగున్నారో, సూపర్గా అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ ఉందా దీన్ని, అదే ఏదో అంటారు కదా, గంధం అంటారు కదా, అక్కడ సాయిబాబాది పెట్టుకోవాలంటే ఇలా మనం. నేనేం చేసా, అది ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పారు అది పెట్టుకోవాలి అమ్మాయి అని చెప్తే సరేలే నేను పెట్టుకున్నా, మా వారికి కూడా పెట్టేశా. ఇక్కడ చూడండి సాయిబాబా చిన్న విగ్రహం ఎంత బాగుంది చూడండి, ఎంత క్యూట్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా ఎంత బాగుందో, ఎంత బాగా డెకరేషన్ చేశారు, ఎంతమంది వచ్చారో, చాలా మంది వచ్చారు. ఇక్కడైతే అర్చన అయితే చూడండి, మేమైతే క్యూలో నిలబడ్డాము. ఇక్కడైతే నేను మా వారైతే, ఇక్కడేమో చూసారు కదా ఇటు సైడ్ వెళ్ళేవాళ్ళు, ఇటు నుంచి మేము వెళ్ళేవాళ్ళం. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత బాగా డెకరేషన్, ఎంత బాగా రెడీ చేశారో సాయిబాబాకి. అసలు సూపర్గా ఉన్నారు. నాకైతే అసలు అక్కడే ఉండబుద్ది అయింది, కానీ మా వారికి వర్క్ టైం అవుతుందని తొందరగా చూసుకొని ఇక్కడైతే అర్చన చేయించుకొని డైరెక్ట్గా ఇంకా ఇక్కడైతే అన్నదానం జరిగింది. ప్రజెంట్ అయితే అది ఆ వీడియో అయితే అక్కడ వరకు అయితే నేను స్కిప్ చేశా. చూడండి నేనైతే నా మనసులో ఉన్న కోరికలు మొత్తం నెరవేరాయి. అందుకని నేనైతే ఇయర్ వెళ్తా, ఇలానే వెళ్ళి మేము ఇద్దరం అర్చన చేయించుకొని మళ్ళా ఇంటికి తిరిగి వస్తాము. ఎంతమంది వచ్చారు చూడండి, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అయితే అక్కడ మేము అటు పక్క కూడా వెళ్ళొచ్చాము, అక్కడ అన్నదానం జరుగుతుంది కదా. ప్రజెంట్ అయితే ఇక్కడ సాయిబాబా ప్రవచనాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక అందరూ వెళ్ళి తినడానికి ఇంకా వెళ్ళాము. మొత్తం కంప్లీట్గా అయిపోయింది. మా అయ్యగారు ఉన్నారు కదా, మొత్తం చెప్పారు ఇలా అలా అని చెప్పేసి సాయిబాబా గురించి మొత్తం వివరించారు. ఇక్కడైతే నేను చూడండి గంట కొడుతున్నా, అంటే గంట చూసారా ఇక్కడ ఎంత బాగుందో, గంట కొడుతున్నాం అంటే సాయిబాబాకు తెలిసిద్దంట. అలా అని నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, మేము వచ్చామని సాయిబాబాకు తెలిసిద్దంట, అందుకని అలా కొడతారంట ప్రతి ఒక్కళ్ళు. చూడండి నేనైతే మొక్కుకుంటున్నా. సాయిబాబా కాడ కాళ్ళ దగ్గర ఉన్నవి ఫ్లవర్స్ అయితే నేను తలలో పెట్టుకున్నా. ఇక్కడైతే ప్రార్థించుకుంటున్నా, నేను మనస్ఫూర్తిగా నేను అనుకున్నది మొత్తం జరగాలని. అండ్ నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు మంచిగా ఉండాలని మొక్కుకున్నాను. ప్రజెంట్ అయితే మొక్కుకోవటం అయితే పూర్తిగా అయిపోయింది. మా వారికి మీరు కూడా మొక్కండి అని చెప్తే తను వద్దు నువ్వే మొక్కురా అని చెప్పారు. అయితే తను పక్క నుండి మొక్కున్నారు. సరే అని ఇంకా నేను కూడా వచ్చేసాను. మేము బయటకు వచ్చి అందరికి వెళ్ళే ముందు మళ్ళీ చూపిస్తున్నాను నేనైతే. ఇక్కడ చూడండి సాయిబాబా చిన్న విగ్రహం బలిగుంది కదా. ఇక్కడ కూడా మొక్కుంటున్నారు. అయితే మేము ఏం చేసాము, కొబ్బరికాయ అయితే అక్కడ మేము కొట్టలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ కొట్టకూడదంట. ప్రజెంట్ అయితే బయట కూడా ఎవ్వరు కొట్టలేదు. అయ్యగారు అన్నారు ఈవినింగ్ కొడతాం మేము కొబ్బరికాయ అని చెప్పారు. సరే అని మళ్ళీ అయ్యగారికి ఇచ్చి వచ్చాము. మా వారు అడిగారు,
ఓకే, మా వారు తీసే వీడియో చూడండి ఎలా తీస్తున్నారు, మంచి క్లారిటీ అయితే ఇట్లే. ఇక్కడ చూసారా నంది, నంది అంటారు కదా, నంది చూడండి ఎంత బాగుందో. ఓకే, చిన్న సాయిబాబా టెంపుల్ ఇక్కడ ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ పెట్టారు ఇక్కడ. నేను ఇది కూడా వీడియో తీశాను, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వచ్చి మొక్కుంటారు, చాలా బాగా ఉంటుంది. ఇక్కడ సీతారాములు చూసారా, సీతారాములు ఈ దేవుణ్ణి ఏదో అంటారో ఐ థింక్ నాకు తెలియదు అంతా. నేనేదో వీడియో షూట్ తీశాను. మా వారు వెళ్తున్నారు చూడండి, అంటే అన్నదానం చేస్తున్నారు కదా అక్కడ, అక్కడికి వెళ్ళి తినొచ్చేటప్పుడు ఇది వీడియో అండి. మా వారు వెళ్తున్నారు, ఇంకా నేను బ్యాక్ సైడ్ వీడియో తీసుకుంటూ వస్తున్నాను నేనైతే. చూడండి ఇక్కడైతే ప్రజెంట్ ఇంక వెళ్తున్నారు చూడండి, మా వారు పిలుస్తున్నారు చూడండి అని. ఇది మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం రౌండ్కి తిరుగుతారు కదా మొక్కేటప్పుడు, అంటే వెళ్ళాక గుండ్రంగా తిరుగుతారు కదా, అలా బ్యాక్ సైడ్ అయితే అన్నదానం జరిపారు. అక్కడ తినేసి వస్తున్నాము, నేనైతే స్కిప్ చేశాను ఎందుకంటే క్యూ లైన్ బాగున్నారు ఫ్రెండ్. ఓకే, ఇప్పుడైతే మా వారు వస్తున్నారు, ఇంక ఇంటికి వెళ్తున్నాం మేమైతే. మా రోడ్ చూడండి ఎంత బాగుందో, లొకేషన్ మొత్తం నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. హైవే రోడ్డు ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే నేను షూట్ చేశాను, ఎంత బాగుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మర్చిపోవద్దు. వీడియో మొత్తం నచ్చితే లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకేనా. ఎంత బాగుంది చూడండి. మేమే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే, ఎవరైతే లేరు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, ఇలా వెళ్ళి ఇలా రావటం అయితే మేము. ఎంత బాగుంది చూడండి, మొత్తం ఇక్కడ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మంచిగా నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా. లొకేషన్ అయితే చూడండి మీరు అందరూ, నేనైతే షూట్ చేశాను, నాకు నచ్చి నేను షూట్ చేశాను. మీకు నచ్చితే మాత్రం చూడండి, ఓకేనా, లేకపోతే స్కిప్ చేయండి, మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, నేనేమన్నా అంటే తెలుగులో కొద్దిగా తప్పు అయి ఉంటే క్షమించండి. తెలుగులో చెప్పడం నాకు రాదు, అందుకనే చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఈ లొకేషన్ నచ్చి నేను అయితే వీడియో షూట్ చేశాను. అయితే మేము వెళ్ళే హైవే రోడ్డు ఇది, అటు పక్క చూపిస్తున్నా. ఐ థింక్ ఇక్కడ పొలాలు కూడా వేశారు కదా, అదే నాట్లు అంటారా, ఓకే, అవి అన్నీ చూపించాను చూడండి. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకే. చాలా బాగా అయితే నచ్చింది. మేము ఈ దర్శనం చేసుకొని అదే సాయిబాబా దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు ఈ వీడియో షూటు. మా వారు వచ్చారు ఫ్రెండ్స్, అందుకే నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా, స్పీచ్ ఇవ్వలేకపోతున్నాను, తను డిస్టర్బ్ చేస్తున్నారు. టీవీ పెడుతున్నారు, అందుకే తొందర చెప్పాలని నేను బై మిస్టేక్ ఏదో ఒకటి చెప్తున్నా. ఓకే, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్. ఇలాగే తప్పకుండా సపోర్ట్ చేయండి గైస్, తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.